ఈ రోజు అయితే మా హస్బెండ్ బర్త్డే. మా ఇంటి దేవత అయితే ఎల్లమ్మ తల్లి. మాకు మంగళవారం రోజు కలిసి వచ్చింది మా ఆయన బర్త్డే కాబట్టి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళినాం. చాలా మందికి నేను ఎక్కడ ఉంటానో తెలియదు కదా, చిన్న క్లూ కూడా ఇచ్చిన, మీరే గెస్ చేసి కామెంట్ చేయండి నేను ఎక్కడ ఉంటాను. మంగళవారం కదా, చాలా మంది ఉంది. మీకు ఒక చిన్న మిరాకిల్ స్టోరీ చెప్తాను, నా లైఫ్ లో జరిగింది, వినండి. నాకైతే పెళ్లి కాకముందు ఇంటి దేవత వేరే ఉంటది, కులదైవం వేరే ఉంటది, ఇట్లాంటివి నాకేం తెలియకపోతుండే అస్సలు. ఇట్లా దేవుళ్ళ దగ్గర దీపాలు పెట్టడము అట్లాంటివి నాకు ఏం అస్సలు రాకపోతుండే, చేయకపోతుండే. ఓన్లీ టెంపుల్స్ కి వెళ్తుండే ఎప్పుడో ఒకసారి అంతే. మ్యారేజ్ అయిన తర్వాత నాకు డింపి పుట్టిన 6 months తర్వాత డింపికి ఒక హ్యాండ్ కి ఒక లెగ్ కి చిన్న చిన్న కురుపులాగా అయింది. ఓన్లీ ఒక హ్యాండ్ ఒక లెగ్ మాత్రం. 4-5 days ఎన్ని హాస్పిటల్స్ తిప్పినాం, ఎన్ని క్రీమ్స్ వాడినాం, టానిక్స్ వాడినాం, ఎన్ని వాడినా కూడా తగ్గలేదు అసలు. అప్పటి వరకు కూడా మా ఇంటి దేవత ఎల్లమ్మ అని నాకు సరిగ్గా తెలియదు. ఇక కొందరు సజెస్ట్ చేసినారనమాట, అట్లా ఇంటి దేవతను మంచిగా చూసుకుంటే పిల్లలకి ఏదున్నా మంచిగా ఉంటుంది, ఇంటి దేవతను సరిగ్గా చూసుకోకపోతే పిల్లల మీద చూపిస్తారు, అట్లా ఇట్లా. ఇక మంగళవారం రోజే ఎల్లమ్మ దగ్గర దీపం పెట్టిన, మార్నింగ్ పెట్టిన, ఈవినింగ్ వరకు మొత్తం అసలు మాయమైంది తెలుసా. చాలా షాక్ అయినా నేనైతే. ఫస్ట్ టైం పెట్టిన ఆ రోజే డిసైడ్ అయినా, అంటే ఇక మాకు ఏదైనా కూడా ఈమెనే చూసుకునేది అయితే. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇట్లాంటి చిన్న చిన్న మిరాకిల్స్ జరిగే ఉంటాయి, జరిగితే కామెంట్ చేయండి.